మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి పరిపాలన గురించి మీ అభిప్రాయం? అబ్బో ఇక ఆయన గురించి చెప్పాలంటే ఇక ఆయన నిద్రవాడో మమ్మల్ని నిద్రవాడేవాడో పరిగెట్టంటారు అంటాడు. ఇక ఆయనతో పని ఆయన నిద్రవాడో మమ్మల్ని నిద్రవాడేవాడో వచ్చాడంటే ఊళ్ళోకి వచ్చాడంటే ఈ ఈ పాలన చాట గొయ్యి పడిందంటే ఆ గొయ్యి అర్జెంట్ పూడ్చరు అంటాడు. పైనుంచి నిధుల సంగతి దేవుడు ఎరుగు. అరే అర్జెంట్గా ఆ గొయ్యి పూడిసి అంటాడు. అంతే పూడ్చాల్సిందే. పూడకపోతే మళ్ళీ ఊరుకోడు. బాగా ఏదైనా పోడకోకుండా ఇంటికి వెళ్తే ఎరా దాని సంగతి అని అడుగుతాడు. గుర్చేసిన అడుగుతాడు. అబ్బో సమస్య లేదు. ఆయన గురించి చెప్పాలంటే అసలు నాయకుడు దొరికితే మాకు అదృష్టం. ప్రభాకర్ గారి ఇంటికి కష్టం చెప్పుకుంటాకి వెళ్తే, అరే నువ్వు తిన్నావా, ముందు తిన్న తర్వాతే కూర్చోమాట, నీకోసం గంట టైం వేస్ట్ మొత్తం ఇక్కడ ఎదురు చూస్తా, నువ్వు తిన్న తర్వాత నా దగ్గర మాట్లాడదాం అంటారు. ఇది నిజమా అబద్ధం? నిజమండి. ఆయన వెళ్తాగానే మనం వెళ్ళి ఏదైనా ఆయనకి చెప్పుకుంటాకి వెళ్తే అరే అలా కాదురా ముందు టిఫిన్ చేసి వచ్చారు నాతో మాట్లాడు, ముందు టిఫిన్ చేసినాక చెప్పు, అప్పటి వరకు నేను ఈ మాట ఎన్నో చెప్పును అంటాడు. అట్లా పెట్టినోడు ఏ నాయకుడు లేడండి. ఇప్పుడు అంతక్రితం మాకు అబ్బాయి చౌదరి గారు ఉండేవాడండి. టీ చొక్కలు కూడా ఉండే కదండి. ఇప్పుడు అబ్బాయి చౌదరి గారికి వేసిన జనంలో ఇవాళ 30% ప్రభాకర్ గారికి వేశారండి, వైసీపీ పక్క. ఎందుకంటే అబ్బాయి చౌదరి గారు వేరే వాళ్ళందరూ కూడా ఎందుకు వేశారంటే, ఇక్కడికి వెళ్ళి చంద్రబాబు ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే ఒక రెస్పాన్స్ వచ్చేది, అబ్బాయి చౌదరి గారి దగ్గరికి వెళ్తే ఒక రెస్పాన్స్ వచ్చేది. మా దగ్గర అనేవాళ్ళు వేరే అభిమానులే, అరే మీ నాయకుడే నెంబర్ 1 రా, కుట్టినా తిట్టినా పెట్టినా పెట్టాలన్నా మీ వాడు ఈయన రీడు భాష ఈయన ఎందుకు పనికి రాకుండా పోయాడు అని చెప్పి ఇప్పుడు ఇవాళ మా ఓడికి ప్రభాకర్ గారు 26,000 మెజార్టీ వచ్చిందంటే 100% వైసీపీలు కూడా సహకరించారు మాకు. 100% మా ఊళ్ళోనే మాకు వేశారు, చెప్పేశారు మరి ఇదిగో మీకు వేస్తున్నాం అని చెప్పేశారు. మా లోగడ 870 చిల్లర ఓట్లు వాళ్ళకి వచ్చినాయి మెజార్టీ. ఆ 870 చిల్లర పోను 541 మెజార్టీ వచ్చింది ప్రభాకర్ గారికి ఈసారి. మాది మేజర్ పంచాయతీ అండి పోతున్నారు. థ్యాంక్ యూ సార్. మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ పరిపాలన ఎలా ఉంటుంది ఇటు సైడ్? ప్రభాకర్ గారి పరిపాలన ఎప్పుడు బాగానే ఉంటుంది. గిట్టనో లేదో చెప్తారు. ఎందుకంటే ఆయన చేసేది మనిషి పని చేస్తే మెచ్చుకుంటాడు, పని చేయకపోతే కొంచెం దూషిస్తాడు. ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ అది. అందరూ వాళ్ళలాగా పని చేయకుండా చేసేవాళ్ళని సోమరిపోతులాగా తయారు చేయడు. పని చేయాలి, ఆయన మెప్పు పొందాలి. చూసుకుంటే కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి ఎవరైనా లేరనుకో, అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని తెలిసింది. అది నిజం అబద్ధం? అసలు ఆయన స్పాట్లో ఏదైనా సరే, ఎవడైనా తప్పు చేసినోడు కానీ ఒప్పు చేసినోడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఏదైనా నా కళ్ళెదురుగుండా జరిగింది. ఒకటో లారీ గుద్ది వచ్చేసాడు ఆయన దగ్గరికి. వాడిని గుద్దిన వాళ్ళని ఏం చేయకుండా వచ్చాడు. వాడిని తిట్టి ముందు ఆ దగ్గరికి వెళ్ళి నువ్వు వాడిని బాగు చేయించిన తర్వాత నా దగ్గర రమ్మని చెప్పారు. అలాంటి ఆయన ఏదైనా సరే కళ్ళ ఎదురుగుండా మాట్లాడతారు. నిజం నిప్పులాగా ఉంటుంది. మంచి వ్యక్తి చింతమనేని ప్రభాకర్ గారు. దెందులూరు నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే విపరీతమైన క్రేజ్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రభాకర్ గారు ఏదైనా పని చెప్తే అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు. మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా పని అయిపోయినట్టే. పేదవాడికి కష్టం వచ్చి పేదవాడికి ఏదైనా ఇబ్బంది కలిగిందని చెప్పి ప్రభాకర్ గారికి తెలిస్తే ఇమీడియట్గా అతను కష్టం అని చెప్పి ఎవరైనా ప్రభాకర్ ఇంటి గారికి రావడం కాదు, ముందే ప్రభాకర్ గారు పలానా ఓడికి అనారోగ్యంగా ఉందంట, పలానా ఓడికి ఇబ్బందులు ఉన్నాడంట, పలానా ఓడి మంచం మీద నుంచి లెగట్లేదని చెప్పి తెలుసుకొని ఈ ప్రభాకర్ గారు ఈ ఎమ్మెల్యే గారు ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కల్పిస్తూ ఉంటారు. ఇది ఒక నాయకుడు అంటే ఎలా ఉంటారో ప్రభాకర్ గారు అలా ఉంటారన్నమాట. ప్రభాకర్ గారు చేసినట్టు ఏ ఒక్క ఎమ్మెల్యేని చేసి చూపించండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభాకర్ గారు ఉన్నటువంటి క్రేజ్ వేరే లెవెల్. ఎందుకంటే ఆయన మాస్ ఫాలోయింగ్ అనమాట. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి అధికారాలు శాశ్వత, ఆ అధికారంతో ఆయనకి ఎప్పుడు సంబంధం లేదు. ఈరోజు అధికారం వచ్చింది, రేపు పొద్దున రాదు వస్తే వస్తుంది, లేకపోతే పోతా పోయిందని చెప్పి ఎప్పుడైనా సరే డేర్ అండ్ డాష్గా ప్రజల కోసమే పుట్టినటువంటి వ్యక్తి చింతమనేని ప్రభాకర్ గారు కనుక ఏదైనా పని మాట వేస్తే ఖచ్చితంగా చేయాల్సింది అదే. కష్టం అని చెప్పి ఎవరైనా ఆయన ఇంటికి వెళ్తే వెంటనే ఏమంటారు తెలుసా? అరే అన్నం తిన్నావా, ముందు భోజనం చేయి లేదా టిఫిన్ చేయి, నేను ఎక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళను, నువ్వు ముందు తినేసిరా, నీ కోసం వెయిట్ చేస్తా, నువ్వు తిని కడుపు నింపుకొని నా దగ్గర రా, నీ సమస్య ఏదైనా సరే నేను వింటా, నీ సమస్యలో న్యాయం ఉంటే, నీ సమస్య నిజమైందైతే దాన్ని ఖచ్చితంగా తీరుస్తా, అంతే తప్ప నువ్వు అన్యాయం చేసి ఆ సమస్య తీర్చేసే అంటే కనుక దాని జోలికి అసలు ప్రభాకర్గా దాన్ని కనీసం పట్టించుకోరు. పేదవాడి కష్టంలో నిజమైతే ఉంటే, అది నిజమైందంటే వెంటనే అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్యను తీరుస్తారు. ఇది ప్రభాకర్ గారు అంటే.
ఇంకోటి ప్రభాకర్ గారి గురించి తెలుసుకోవాల్సిన ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎనీ టైం జనతా క్యాంటీన్ అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసి అనునిత్యం భోజనాలు ఎనీ టైం అక్కడ కట్టే ఎప్పుడు ఆరదు. ఎనీ టైం పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం ఎనీ టైం. చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ ఈ మధ్యన ఏర్పాటు చేసేది, కానీ జనతా క్యాంటీన్ ద్వారా ప్రభాకర్ గారు అనునిత్యం ఎనీ టైం భోజనం పెడతానే ఉన్నారు. అక్కడ వరదలు రాని, తుఫాన్లు రాని, ఇంకేదైనా రాని అక్కడ మాత్రం భోజనం ఆగదు, ఆ కట్టె ఆరదు అసలు. పేదవాడి ఆకలి తీర్చడం అంటే చింతమనేని ప్రభాకర్ గారికి ఉన్నటువంటి ఈ ఆలోచన ఇంక వేరే ఎవ్వరికి రాదు. ప్రభాకర్ గారు అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మా ప్రభాకర్ గారు మా ఇంట్లో మనిషి. మాకు కష్టం వచ్చిందంటే ఆయన ముందుంటారు. కష్టం వాళ్ళ ఇంటికి వచ్చిందంటే ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఆ సమస్య వెంటనే తీరుస్తారు. అది ప్రభాకర్ గారికి ఉన్నటువంటి నైజం. ప్రభాకర్ గారి గురించి మీకు తెలియని ఇంకొక విషయం ఏంటి తెలుసా? ఆయన ఎనీ టైం ప్రజల్లో తిరిగే మనిషే. అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఎప్పుడు ఆయనకి అవసరంలా, ఏదో మినిస్టర్ పదవుల కోసం ఆశపడే రకం అంతకన్నా కాదు. ఎనీ టైం ఏంటంటే ప్రజల్లో తిరిగే మనిషి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే మనిషి, ప్రజలకు ఏది అవసరమో తీర్చడం కోసం పుట్టిన మనిషి. అందుకే ఆయన ఎప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పంచేయాలని చెప్పి చూస్తాడు తప్ప ఇంకా దాచుకోవాలి, ఇంకా దోచుకోవాలని చెప్పి ఎప్పుడు ఆయనకి ఆ బుద్ధి అంటూ రాదు. ప్రభాకర్ గారు ఎనీ టైం ఆయనకి పెట్టే గుణం తప్ప లాక్కునే గుణం ఆయనకి లేదు. ఆయన ఇంటికి వెళ్తే ఎవరిని ఖాళీ చేతులతో పంపించడం. పేదవాడు ఎవరైనా వస్తే కనీసం ఆయన దగ్గర ఉన్న డబ్బులు వెంటనే ఇచ్చి, అమ్మ ఛార్జీ పెట్టుకుని వెళ్ళు, ఇంటికి వెళ్ళు, నీ సమస్య పలానా ఏదైనా సమస్య అక్కడ వెంటనే రే పిఏ రా ఆ సమస్య రాసుకో, వెంటనే సంబంధించినటువంటి అధికారులు ఫోన్ చేయి, వెంటనే అక్కడికక్కడ ఫోన్లో మాట్లాడి పలానా అమ్మ ఏంటి నీ సమస్య ఏంటి, ఇలా ఇబ్బంది పెట్టారంటే ఏంటంటంగానే అధికారులను గల గజగజ వణికించి ఆ పేదవాడికి న్యాయం చేస్తాడు. అది ప్రభాకర్ గారు అంటే. ఈ రోజున చాలామంది గొట్టంగాళ్ళు ప్రభాకర్ గారు గురించి ఇష్టంసరంగా వాగుతూ ఉంటారు. మీ ప్రభాకర్ గారికి కోపం ఎక్కువ, ఏదైనా చేస్తాడు, సరిగ్గా పట్టించుకోని చెప్పి వాగి, అరే మూర్ఖులారా మీకేం తెలుసురా, పెట్టేవాడికే కొట్టే అధికారం ఉంటుందిరా. ఈ రోజున మా ఇంట్లో ఏది అవసరమైనా ఏది కావాలన్నా చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఎలా చేస్తున్నారు, మా దెందులూరు నియోజకవర్గానికి ప్రభాకర్ గారు ఎలా చేస్తారు, ఏది ఎలా ఉన్నా సరే, ఏది కావాల్సి వచ్చినా సరే ఎనీ టైం ప్రభాకర్ గారు ఇంటికి వెళ్ళామంటే ఆ పని అయిపోవాల్సిందే. అక్కడ పార్టీతో సంబంధాలు ఉండవు, పార్టీ భేదాలు ఉండవు. నువ్వు నావాడువే నీకే చేస్తా, నువ్వు నావాడు కదని చెప్పి భేదాభిప్రాయాలు ఉండవు. నిర్మోహమాటంగా చెప్పేస్తాడు, రే ఏ పార్టీ వాడు మనకు అనవసరం, మనకి ప్రజల పక్షాన మనకు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళం కాబట్టి ప్రజలకు ఏది వచ్చినా సరే అది చేసేయడం అంతే. ఏ పథకం వచ్చినా సరే అక్కడ పార్టీ భేదాలు చూడరు, వెంటనే ఈ పథకం అందరికి చేరాలంతే, ఈ పథకం మన వాళ్ళకి వెళ్ళాలని చెప్పి అలా ఎప్పుడు ఆయన ఆలోచిస్తాడు. ఈ పథకం అందరికి వెళ్ళాలంతే, ఆడు మనవాడా బయటవాడు మొత్తం ఇచ్చేయండి రా, మొత్తం లైన్ చేసేయండి అని చెప్పి. ఒకవేళ ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు వచ్చి ప్రభాకర్ సార్ మాకు ఇలా రాలేదంటగానే వెంటనే ఇమీడియట్గా వాళ్ళు కూడా వచ్చేలా చేస్తారు తప్ప ఏనాడు పక్ష భేదాలు చూపించే మనిషి కాదు. తన దగ్గర ఎనీ టైం అతని దగ్గరకు వచ్చే ప్రతి సమస్యను తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తారు తప్ప ఎప్పుడూ అలసిపోయే వ్యక్తి కాదు. 1 గంటకు ఫోన్ చేసినా, 2ంటికి ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఏ టైంలో ఫోన్ చేసి సమస్య అని చెప్తే ఇమీడియట్లీ పరిగెట్టుకెళ్ళిపోతారు. మొన్న లంక గ్రామంలో మునిగిపోతున్న టైంలో అసలు నీళ్లు వస్తాయని తెలిసి ఇమీడియట్గా 1 గంట 2ంటికి అందరికి ఫోన్ చేసి, కార్యకర్తలు అందరిని అలర్ట్ చేసి, అధికారులు అలర్ట్ చేసి, కలెక్టర్లు ఫోన్ చేసి ఇమీడియట్లీ స్పాట్లో అక్కడికి వెళ్ళి ఆ గట్టినంతా వేయించి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలన్నీ ఏర్పాటు చేసినట్టు మనిషి మొత్తం మన చింతమనేని ప్రభాకర్ గారు. చింతమనేని ప్రభాకర్ గారి గురించి ఎవడైనా తప్పుడు కోతలు కూసినా, తప్పుడు రాతలు రాసినా వెంటబడి ఉరికిచ్చి కొడతలు మాత్రం ఎటువంటి సందేహం. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఒక మనిషి మీద నిందలేసే రాకూడదు. ఎవడైనా సరే తేడా వాగితే పుచ్చే పేలిపోతుంది. ముందు ఓపెనింగ్ చెప్తాను. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ గారు జోలికి వస్తే ముందు ఆ కార్యకర్తలను దాటాలి. కార్యకర్తలు ఉండంగా చింతమనేని ప్రభాకర్ టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే ఆయనే మా ప్రాణం. ఆయన జోలికి వస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు కాబట్టి